ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27 నుంచి చేపట్టదలిచిన వారాహి యాత్ర వాయిదా పడింది. ఈ నెల 30 నుంచి పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారం అయ్యాక అదే రోజు నుంచి వారాహి యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుంచి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, 27న నిర్వహించాలనుకున్న ఎన్నికల ప్రచారం ఎందుకు వాయిదా పడింది? దీనికి గల కారణాలేంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభించాలనుకున్నారు. అయితే అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా జాప్యం ఉన్న నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా 3 నియోజకవర్గాలకి జనసేన, 10 నియోజకవర్గాలకి బీజేపీ ప్రకటన చేయాల్సి ఉంది. మరొక 5 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ ప్రకటన చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా జాప్యం జరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన పిఠాపురంలో తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురాహుని అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆయన వారాహిని యాత్ర ప్రారంభిస్తారు. 30వ తేదీ ఉదయం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. వాస్తవానికి 27 నుంచే ప్రారంభించాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో పాటు ముఖ్యంగా ఏదైతే టికెట్ల ఎంపికలో జాప్యం నేపథ్యంలో ఈ వాయిదా పడ్డట్టు కూడా నాయకులు చెప్పారు. దాంతో పాటుగా రేపు ఎల్లుండి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో వివిధ జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఒక్కసారి యాత్ర ప్రారంభిస్తే వాయిదా పడకుండా నిర్విరామంగా కొనసాగించాలని చెప్పి జనసేన అధినేత భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తిరుపతితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొంత జనసేనలో వర్గ విభేదాలు చోటుకుంటున్నాయి. తిరుపతికి సంబంధించిన నేతల్ని రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల నేతలతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, తిరుపతి మొత్తం 6 జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఒక్కో జిల్లా నేతలతో కూడా ఆయన సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకే వారాహిని యాత్రని 30వ తేదీ నుంచి నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నారు. సుప్రియ. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.